నమస్కారం. మై ఛానల్ మై వరల్డ్‌కి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన నీతి కథను విందాం. అదే బంగారు ఆకు మరియు మట్టి కుండ. ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో ఒక అందమైన బంగారు చెట్టు ఉండేది. దాని ఆకులు సూర్యకాంతిలో మెరుస్తూ అందరినీ ఆకర్షించేవి. ఆ చెట్టు మీద ఉన్న ఒక బంగారు ఆకుకి చాలా గర్వం. తన కింద ఉన్న ఒక పాత మట్టి కుండను చూసి ఎప్పుడూ వెక్కిరిస్తూ ఉండేది. నేను ఎంత అందంగా ఉన్నానో చూడు, నువ్వు మాత్రం నల్లగా, పనికిరాని దానిలా ఉన్నావు అని ఆకు గర్వంగా అనేది. కుండ మాత్రం మౌనంగా నవ్వి ఊరుకునేది. ఒకరోజు అడవిలో పెద్ద గాలివాన వచ్చింది. గాలి ధాటికి బంగారు చెట్టు ఆకులు ఒక్కొక్కటిగా రాలిపోసాగాయి. గర్వపడిన ఆ బంగారు ఆకు కూడా గాలికి కొట్టుకుపోయి బురదలో పడబోయింది. ఆ క్షణంలో దానికి చాలా భయం వేసింది. కానీ సరిగ్గా అప్పుడే ఆ మట్టి కుండ తన నోరు తెరిచి ఆ బంగారు ఆకు బురదలో పడకుండా తనలో ఉన్న నీటిలో పట్టుకుంది. వాన తగ్గాక ఆకు ప్రాణాలు కాపాడిన కుండకు కృతజ్ఞతలు చెప్పింది. బయటి అందం కంటే ఇతరులకు చేసే సహాయమే గొప్పది అని తెలుసుకుంది. ఈ కథ నీతి: రూపం చూసి ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. నిజమైన అందం మన గుణంలో ఉంటుంది. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మై ఛానల్ మై వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.